ఈరోజు నేను రెసిపీ కాదు, మీతోనొకటి చెప్దామని అనిపించింది. ఐ వాంట్ టు షేర్ సంథింగ్. అదేంటి అంటే, ఫస్ట్ పుట్టిన వాళ్ళకి ఎంతో ప్రయారిటీ ఉంటుంది ఫ్యామిలీలో. లైక్ వాళ్ళు ఒక్కలే కదా కిడ్, అప్పటి వరకు ఎవరు ఉండరు. అండ్ సడన్లీ ద సెకండ్ వన్ కమ్స్. వాళ్ళకి ఇచ్చిన ప్రయారిటీ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందో ఐ డోంట్ అండర్స్టాండ్. అట్లా అని చెప్పి వాళ్ళేం లో కాదు. వీ టేక్ కేర్ ఆఫ్ దెమ్, వీ ఆల్సో గివ్ అటెన్షన్ టు దెమ్. కానీ ఎక్కడో ఒక చోట నాకే ఒక ఫీలింగ్ అనిపిస్తుంది, నెగ్లెక్ట్ చేస్తున్నానా నేను ఆరుని అని. బట్ ఐఎమ్ మేనేజింగ్ బోత్, రెండు మేనేజ్ చేస్తున్నా. ఐ నో ఇట్స్ హార్డ్ ఫర్ ఎవ్రీ మదర్ అండ్ ఇట్స్ వెరీ హార్డ్ అండ్ టఫ్ ఫేస్ ఫర్ ఎవ్రీ మదర్. కానీ ఇది సొసైటీ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు అని అంటే, పెద్దవాళ్ళు ఆల్రెడీ పెద్దగా అయిపోయినారు, కానీ చిన్నవాళ్ళు దే ఆర్ గ్రోయింగ్ అప్ నౌ. సో వాళ్ళని, ఐ మీన్ ద ఫస్ట్ బార్న్ని మనం కొంచెం నెగ్లెక్ట్, అంటే నా దృష్టిలో కంప్లీట్లీ నెగ్లెక్ట్ అని కాదు, వాళ్ళ మీద కొంచెం మదర్ కాన్సన్ట్రేషన్ తక్కువ చేసినా సరే వాళ్ళు ఏదో ఒక రకంగా ఫీల్ అయిపోవడం స్టార్ట్ చేస్తారు. దే ఫీల్ లో, మా అమ్మ నన్ను పట్టించుకోవట్లేదు, అమ్మ తమ్ముడిని ఆర్ చిన్న చెల్లినే పట్టించుకుంటుంది, ఇలాంటి ఫీలింగ్ పెట్టేసుకుంటారు. ఈవెన్ నేను కూడా ఆ ఫేజ్ నుంచి గ్రో అయిన దాన్ని. యూ ఆల్ నో, 90s కిడ్స్ అందరికీ తెలుసు ఆ ఫీలింగ్ ఎట్లుంటుందో. బట్ యాజ్ ఎ 90s పేరెంట్స్, వై వీఆర్ క్యారింగ్ సో మచ్ బర్డెన్ టు గ్రో కిడ్స్? అంటే చిన్నప్పుడు ఏదైనా తప్పు చేసినా, ఏదైనా పడేసినా, ఈవెన్ మనం పడ్డా సరే మమ్మీ వాళ్ళు రెండు పెట్టడానికి కూడా వెనకాడకపోతుండే. బట్ నౌ వాళ్ళని ఒక మాట అన్నా సరే ఇమోషనల్గా వీఆర్ ఫీలింగ్ లో దాన్ దెమ్. వాళ్ళకంటే ఎక్కువ మనమే ఫీల్ అవుతున్నాం. వాళ్ళకంటే ముందు మనమే వెళ్ళి సారీ చెప్తున్నాము, రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఓకే, ఇది గుడ్ పేరెంటింగా, బ్యాడ్ పేరెంటింగా నాకు అర్థం కావట్లేదు. బికాజ్ నేనే వెళ్ళి నా కిడ్కి సారీ చెప్పడం అనేది కరెక్టా, రాంగా? ఆర్ఎల్స్ మనం 90sలో ఫేస్ చేసిన ట్రామా అదే కంటిన్యూ చేయడం కరెక్టా? ప్లీజ్ ఎవరైనా ఉంటే గైడ్ చేయండి కదా, నేను చేసేది కరెక్టా, రాంగా? అండ్ ఫైనలీ, ఆరు కోసం అటెన్షన్ ఇవ్వకపోవడం అనేది అసలు జరగదు. బికాస్ షీ ఈజ్ వన్ అండ్ ఓన్లీ డాటర్ ఫర్ మీ, మై లిటిల్ ప్రిన్సెస్. తను ఎప్పటికైనా సరే షీ ఈజ్ ఆల్వేస్ ద ఫస్ట్ అండ్ ద వెరీ బెస్ట్. అట్లా అని చెప్పేసి నా సెకండ్ వన్ నో అని కాదు, నాకున్న ఒక్కగానొక్క సన్ వాడు. సో ఒకళ్ళు సన్ అయితే ఒకళ్ళు మూన్. సో ఇక్కడ కంపారిజన్కి ఛాన్సే లేదు. ఎందుకు అని అంటే ఎవరి స్పెషాలిటీ వాళ్ళది, ఎవరి ప్రయారిటీ వాళ్ళది.